అభిరుచి మీ అభిరుచి. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు అందిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా కొత్త కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. మరి ఆ వంటలేంటో చూసేద్దామా? వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కోరుకున్న వంటకాన్ని సులువుగా ఎలా తయారు చేసుకోవాలో మా షెఫ్స్ చూపిస్తున్నారు. మరి ఈసారి ఎవరు ఏ వంట కోరుకున్నారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఇవాళ మన వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. ఓకే, ఒంగోలు నుంచి లక్ష్మి గారు అడిగారండి. ఏదైనా వెరైటీ బిర్యానీ చెప్పమంటున్నారు. ఓకే అండి. వెరైటీ అంటే కొంచెం క్యారెట్ అలాగే పుదీనా కాంబినేషన్లో చూద్దాం. ఓకే, క్యారెట్ తో పుదీనా కాంబినేషన్. ఎస్. మనం బిర్యానీలో ఆల్మోస్ట్ ఆలు అవన్నీ ఎక్కువ వాడతాం, లేదా అన్ని వెజిటబుల్స్ వాడతాం. ఎస్. ఓకే, ఇందులో క్యారెట్ పుదీనా కాంబినేషన్లో బిర్యానీ చేస్తాం. ఓకే, ష్యూర్. అయితే క్యారెట్ పుదీనా బిర్యానీ. ఎస్. సో పుదీనా క్యారెట్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా క్యారెట్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి రాజుగారు, ఇప్పుడు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. సో దీంట్లో పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఓకే, ఈ 3 కలిపేసి మనం మిక్సీ పట్టేసి పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలుపుకొని అంటే సరిపడా క్వాంటిటీస్ లో తీసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అవునండి. వాటర్ లో పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎస్. ఓకే. సో ఒక బౌల్లో ఉడికించిన క్యారెట్ ముక్కలు, మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ అండి. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, పెరుగు కొంచెం పుల్లగా ఉండాలండి. పెరుగు కొంచెం పుల్లగా ఉండాలి. అవును. కొద్దిగా కాచిన నూనె అండి. ఓకే. చివరిగా కొద్దిగా నిమ్మరసం. సో ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు ఇవి మ్యారినేట్ కావాలండి. ఓకే. నెక్స్ట్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి. అవునండి. ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుందండి. ఇది బిర్యానీ చేసే విధానం ముందు కలిపి పెట్టుకుని మళ్ళీ అంటే ఇక్కడ మనం మసాలా తర్వాత తీసుకునే మెయిన్ బేస్ క్యారెట్ ఒక్కటే తీసుకున్నాం. ఓ, మసాలా ఫ్లేవర్ వచ్చేసి మనకు పుదీనాలో వస్తుందండి. ఎక్కువగా పుదీనా తెలుస్తుంది. ఓకే. ఓకే. మసాలా దినుసులు, సో కొద్దిగా వేగిన తర్వాత పుదీనా. ఆల్రెడీ మనం పేస్ట్ లో పుదీనా వేసాం, మళ్ళీ పుదీనా. ఇక్కడ కొంచెం రైస్ కూడా ఫ్లేవర్ కావాలండి. సో ఇక్కడ రైస్ ఉడికిస్తున్నాం. ఓహో, ఇందులో రైస్ ఉడికిస్తున్నాం. అవునండి. దీంట్లో బాస్మతి రైస్ మనం ముందుగానే నానబెట్టి పెట్టేసుకోవాలి. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు. 15 నిమిషాలు బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే. కొద్దిగా వేయించేసి అందులో వాటర్ పోసేసాలండి. సో ఇక్కడ మనకి కొలత అక్కర్లేదు. సో దీంట్లోంచి మళ్ళీ మనం హాఫ్ డన్ అయిన తర్వాత
స్ట్రెయిన్ చేసి తీసేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఓకే. సో కరెక్ట్ రైస్కి సరిపడా కొలతలా కాకుండా మనం సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అవునండి. దీంట్లో కొద్దిగా ఉప్పు, ఇక్కడ రైస్ మనకు ఉప్పు వేస్తున్నాం అండి. ఇక్కడ మసాలాలో వేసాం కదా ముందుగానే. సో మనం మసాలా సపరేట్గా చేసుకుంటున్నాం, రైస్ని సపరేట్గా చేసుకుంటున్నాం. అవునండి, అంటే మనం దమ్ పైన చేస్తున్నాం, స్టీమ్ పైన. ఓకే. సో మూత పెట్టేసి ఇది మనం కాసేపు ఉడకాలండి. ఇది రైస్ ఇందులోనే బాయిల్ అవ్వాలా అండి? హాఫ్ కావాలండి, హాఫ్ కుక్ చేసుకుంటున్నాం. ఓకే. హాఫ్ కుక్ చేసుకున్న తర్వాత మసాలా వేసాక మిగతా హాఫ్ కుక్ చేస్తామా? యా, మనం ఈ ఇంకోటి ఎలా అంటే కొంచెం మందపాటి అడుగున్న అన్ని తీసేసుకొని ముందుగా దీంట్లో మనం మసాలా వేసేసి అడుగున దానిపైన మనం హాఫ్ కుక్ చేసుకున్న రైస్ వేసేసి స్టీమ్ మీద స్లో ఫైర్ మీద పెట్టేస్తే మనకు బిర్యానీ రెడీ అవుతుంది. సో అప్పుడు మనకి బాగా పొడి పొడిగా రెడీ అవుతుంది. ఇలా కాకుండా ఇది కాస్త ఉడకాలి కదా, ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే అండి. మీకోసం ఒక చిట్కా. మీ చర్మం తళతళ మెరవడం కోసం ఈ చిట్కా. బాదం పలుకుల్ని నానబెట్టి పేస్ట్లా చేసుకుని ఇందులో కొద్దిగా గంధం కలిపి ఫేస్ ప్యాక్లా వేసుకోవాలి. ఇలా చేస్తే మీ చర్మం తళతళ మెరుస్తుంది. చిట్కా చూసారు కదండి. రాజుగారు ఇది ఉడికిపోయిందా? ఓ, బాస్మతి రైస్ బాయిల్ అయిన తర్వాత ఇంకా మనకి సైజ్ కూడా పెద్దగా అవుతుంది. అంటే అది కూడా మనం నానబెట్టడం వల్ల కొంచెం సైజ్ పెరుగుతుందండి. ఓ, ఓకే. సో ఈలోపు గిన్నెస్తారా? సో దీంట్లో ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదండి క్యారెట్ అలాగే పుదీనా మిశ్రమం. ఓకే. సో అడుగున ఇది వేసేసి దీంట్లో రైస్ వేసేసుకోవాలండి. ఓ, వాటర్ తీసేసి రైస్ వేసుకోవాలి. అవును. ఓకే. ఓకే. సమంగా మనం పరిచేసుకొని సో దీనిపై నుండి కొద్దిగా నెయ్యి అలాగే వేయించిన ఉల్లిపాయ ముక్కలు. సో కంప్లీట్ వేయించాలండి ఉల్లిపాయలు, కలర్ అంటే ఇలా మారిపోయేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, క్రిస్పీ అయిపోయేదాకా క్రిస్పీగా. వేయించాలి. సో సన్న సన్నగా కట్ చేసుకోవాలి కదా అవునండి, కొంచెం ఉల్లిపాయలు. పొడవుగా కట్ చేసుకొని మనం వేయించుకోవాలి. ఓకే. మూతిస్తారా? సో దీన్ని మళ్ళీ తిరిగి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 5 to 6 minutes. సో లోపల ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి? అక్కర్లేదండి. ఓకే. అంటే మనకి అసలు లోపల వాటర్ లేవు కదా, పర్లేదా? సరిపోతుంది. అంటే మనకు పెరుగు వేసుకున్నాం, తర్వాత నిమ్మరసం వేసాం, సో మసాలా పేస్ట్ కూడా ఉంది కదా, దాంట్లో ఉన్న ఆ తేమ సరిపోతుంది. సో ఆల్రెడీ మనం ఇందులో నుంచి వాటర్లోంచి రైస్ కూడా ఉడికించి తీసాం కాబట్టి సరిపోతుంది. ఓకే. సో వెరైటీగా ఉంది ఇది చేయడం కూడా, మనకి టేస్ట్ కూడా డిఫరెంట్ గానే వస్తుంది. చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ మన బిర్యానీ మనం కుక్కర్లో చేసుకుంటాం కదా నార్మల్గా. అంటే ఈ మెథడ్లో, అంటే యాక్చువల్గా దమ్ బిర్యానీ అంటే ఈ మెథడ్లో చేస్తారండి. ఓకే. ఓకే. సో కొంచెం మసాలా ఫ్లేవర్లో వస్తుంది. అవునండి. ఓకే. సో ఇది బాయిల్ అవ్వడానికి ఒక 5-6 minutes పడుతుందండి. అంటే స్లో ఫైర్ మీద పెడతాం కాబట్టి కొంచెం స్లోగా కావాలండి. అయిపోయింటుందా అండి? ఓకే అండి. ఓ, గుమగుమలాడిపోతుంది. ఇది దమ్ బిర్యానీ టేస్టే వస్తుంది కదా? అవునండి. ఐ మీన్ అంటే ఫ్లేవర్ కూడా అలాగే ఉంది. ఓకే. ఒకసారి బాగా కలిపేసి ఓకే. ప్లేట్ ఇస్తారా? ఓకే. చివరిగా ఇంకొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్ అండి, అలాగే కొద్దిగా పుదీనా. ఓకే. ఓకే. బిర్యానీ రెడీ అండి. ఓకే. సో క్యారెట్ పుదీనా బిర్యానీ రెడీ. చాలా బాగుందండి. ఓకే.
పుదీనా క్యారెట్ బిర్యానీ టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానాన్ని మరోసారి చూద్దాం. పుదీనా క్యారెట్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన క్యారెట్ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు, కొంచెం నూనె, నిమ్మరసం కలిపి కాసేపు నాననివ్వాలి. పాన్ లో కొంచెం నూనె వేసి మసాలా దినుసులు వేసి అవి వేగాక పుదీనా వేసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కాస్త వేయించాలి. దానిలో తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి 3 అంతలు ఉడకనివ్వాలి. మరొక పాన్ లో ముందుగా సిద్ధం చేసుకున్న క్యారెట్ మిశ్రమం ఉంచి పై నుంచి ఉడికించిన బాస్మతి రైస్ వేసి నెయ్యి వేసి ఉడకనివ్వాలి. అంతే, పుదీనా క్యారెట్ బిర్యానీ రెడీ. పుదీనా క్యారెట్ బిర్యానీ తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఆహా, సూపర్, చాలా బాగుంది. మీరు చెప్పిన దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చింది. నార్మల్గా బిర్యానీస్ టేస్ట్ కాకుండా ఆ ఫ్లేవర్ వేరే వచ్చింది, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అవునండి, అంటే రైస్ కూడా బాగా పట్టేస్తుంది, ఆ స్టీమ్ లో వచ్చేస్తుంది కదా ఫ్లేవర్. సో రైస్ కూడా చాలా బాగా పట్టేస్తుంది. సో వితౌట్ వాటర్ దమ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కరెక్ట్ గా సెట్ అయింది. థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా బిర్యానీ ట్రై చేసి టేస్ట్ చేసేయండి. మరి మీకోసం మరో చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్. పెదాలు నల్లగా మారినట్లయితే గులాబీ రేకుల్ని పేస్ట్లా చేసుకుని తరచూ పెదాలపైన రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే పెదాలు తిరిగి ఎర్రగా మారుతాయి. పుదీనా క్యారెట్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీ ఫేవరెట్ వంటకాన్ని మా షెఫ్ తయారు చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో మంచి సలాడ్ చూడబోతున్నాం. ఆ సలాడ్ గ్రేప్ బనానా సలాడ్. మరి గ్రేప్ బనానా సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? సో ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో గ్రేప్ బనానా సలాడ్ తయారు చేసుకోబోతున్నాం. అవునండి. ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? అంటే జనరల్ గా గ్రేప్స్ అనగానే పుల్లగా ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడ నేను గ్రీన్ గ్రేప్స్ యూజ్ చేస్తున్నాను. సో కొంచెం స్వీట్ గా ఉంటుంది, అలాగే బనానా. సో ఈ కాంబినేషన్ బాగా వస్తుంది. సో గ్రేప్స్ అంటే మనం కొంచెం స్వీట్ గా తీసుకోవాలా? గ్రీన్ గ్రేప్స్ తీసుకుంటే మనకు కొంచెం స్వీట్ గా ఉంటుంది. బ్లాక్ తీసుకుంటే కొంచెం ఆ పులుపు ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ మనం గ్రీన్ గ్రేప్స్ వాడుతున్నాం. సో పుల్లగా కాకుండా స్వీట్ గా ఉండే గ్రేప్స్ తీసుకోవాలి. సో దాంతో బనానా కాంబినేషన్. అవునండి. ఓకే, రైట్. మరి గ్రేప్ బనానా సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? గ్రేప్ బనానా సలాడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ద్రాక్షలు 1 కప్పు, అరటిపళ్ళు 2, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, దానిమ్మ గింజలు కొద్దిగా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. ముందుగా ఒక బౌల్లోకి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి అండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ కొద్దిగానే వేసుకుంటున్నాం మనం. ఓకే అండి. ఓకే. సో ఉప్పు వేసుకున్న తర్వాత అరటిపండు ముక్కలండి. సో ఈ సలాడ్ మనకి స్వీట్ గా ఉంటుంది కదేమో అండి, కొంచెం స్పైసీగా వస్తుందా? కొంచెం స్పైసీ అంటే స్వీట్ గా ఉంటుంది, కట్టా మిఠా అంటాం కదా, చట్పటాగా ఆ టైప్ లో ఉంటుంది. సో మనం స్టవ్ యూజ్ చేయకుండా చేసేసుకోవచ్చు ఈజీగా. దీంతో పాటు ఇంకేదన్నా కాంబినేషన్ ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా అండి? మనకి చట్పటా టేస్ట్ కి మిక్స్ అయ్యేలాగా ఏవి బాగుంటాయి? యాపిల్ బాగానే ఉంటుందండి. ఓకే. అలాగే కొంచెం మస్క్ మెలన్ కూడా వేసుకోవచ్చు. యాపిల్, మస్క్ మెలన్ కూడా కలుపుకొని వేసుకోవచ్చు. అలాగే ద్రాక్ష, గ్రీన్ గ్రేప్స్, తీయగా ఉండేవి. ఎస్ అండి. పుల్లగా కాకుండా తీయగా ఉండే గ్రేప్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఓకే. 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 ఇది బాగా కలిపేసి కాసేపు మనం పక్కన ఉంచాలండి. అంటే ఎందుకు మొత్తం అన్నిటికీ అది ఆ ఫ్లేవర్స్ మొత్తం చాట్ మసాలా తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసాం కదా. సో అదంతా బాగా పట్టేసాలి గ్రేప్స్ అలాగే బనానాకి. ఓకే ఓకే. సరే, కాసేపు దాన్ని పక్కన ఉంచాలి కదా, అలోపు చిట్కా చూద్దామండి. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ఉడికించిన దోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ఫేస్ నిగనిగలాడుతూ ఉంటుంది. చిట్కా చూసాం కదా రాజుగారు, అయిపోయిందా? అయిపోయిందండి. ఇంకాసేపు పక్కన పెట్టేసి ఈలోపు కార్వింగ్ చేసేద్దాం. ఓ కార్వింగ్ చేసేద్దామా? ఓకే, అయితే దోసకాయతో చేయబోతున్నాం ఈరోజు. అవునండి. బోర్డు ఇస్తారా? Yeah. బౌల్ కూడా ఇచ్చేసింది. అందరికి ఇష్టం, అంటే ఎక్కువ చిన్నపిల్లలకి ఇష్టం టామ్ అండ్ జెర్రీ. సో Oh. దాంట్లో టామ్ చేస్తున్నానండి. టామ్, ఓకే. సో అందరూ కీన్గా అబ్జర్వ్ చేసి నేర్చుకొని ఇంట్లో చేసుకోవాలి. ఐస్ చేస్తున్నామా అండి? అవునండి. ఓకే ఓకే, స్మైలీ. ఎస్. ఓకే. సో ఇక్కడ ఓకే, ఇంకో చిన్న దోసకాయ తీసుకొని 2 సర్కిల్స్ అండి. ఓకే, చెవులు. చెవులు. ఓ ఓకే, అలాగే ఒక స్వీట్ లైన్. ఓకే, చిన్న చిన్న స్లైసెస్. ఓకే. అలాగే ఐస్ పెట్టడానికి 2 క్యారెట్ Carrot. సర్కిల్స్. వీటిలో మధ్యలో ఐబాల్లా కనపడడానికి గ్రేప్స్. గ్రేప్స్ని కూడా స్లైస్ చేసుకోవాలి హాఫ్కి. హాఫ్ కింది. ఓ సో దీనికి మనం టూత్పిక్తో ఫిక్స్ చేసి పెట్టుకోవాలండి. సో అలాగే నోస్ చూపించడానికి క్యారెట్. సో అలాగే మీసాలు కూడా ఉంటాయి కదా. యా, సో ఇప్పుడు మనం టూత్పిక్స్తో చూపిస్తున్నాం. టూత్ పిక్స్తో మీసాలు. అవునండి, ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో 2 వైపులా. ఓకే, దానికి మనం ఫిక్స్ చేయడానికి. ఓకే. సో ఇక్కడ చెవులు వచ్చేస్తాయి. ఓకే. యా, ఓకే. సో నెక్స్ట్ ఐస్. ఐస్ పెట్టే ముందు ఇది కొంచెం ఇలా ఐబ్రోనా? ఐబ్రో లాగా. ఓకే. 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 లాస్ట్లో టీత్. ఓ టీత్ కూడా పెడుతున్నామా? ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాం. ఓకే. సో ఇవైతే కొంచెం న్యాచురల్గా కనిపిస్తాయండి. రెండే పళ్ళ టాంకి. ఎస్. వావ్, మార్వెలస్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బుజ్జిగా మన స్టూడియో టామ్ వచ్చినట్టుంది ఈరోజు. చాలా Okay. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఒకసారి బేస్ కట్ చేసి ఇస్తాను. ఓకే. ఓకే. సో ఇక్కడ సలాడ్ కూడా రెడీ అయిపోయిందండి. ప్లేట్ ఇస్తారా? యా. ఓకే. చివరిగా పైనుండి గార్నిష్. ఓకే. కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, అలాగే దానిమ్మ గింజలు. మనం దానిమ్మ ఓన్లీ ఫర్ గార్నిష్ యూజ్ చేస్తున్నాం. ఎస్. అందులో సీజనింగ్ కి కూడా యూజ్ చేయొచ్చా అండి? బాగుంటుందా? బాగుంటుందండి. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే సో మనం సలాడ్ లోపల కూడా మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కార్వింగ్ ఇస్తారా? తినేస్తుందేమో అండి పక్కన పెడితే. ఓకే. ఓకే. గ్రేప్ బనానా సలాడ్ రెడీ అండి. ఓకే. సో ఇది టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్ అండ్ ఈజీ ఫుడ్ కూడా. ఎస్. ఓకే.
గ్రేప్ బనానా సలాడ్ తయారైపోయిందండి. దీన్ని తయారు చేసుకునే విధానాన్ని మరోసారి చూద్దాం. గ్రేప్ బనానా సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, అరటిపండు ముక్కలు, తరిగిన ద్రాక్షలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుంటే గ్రేప్ బనానా సలాడ్ రెడీ. గ్రేప్ బనానా సలాడ్ తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నాకు టామ్ ని టేస్ట్ చేయాలని ఉంది సలాడ్ కన్నా. చాలా బాగుంది రాజు గారు. సో అంటే దీంట్లో మనం ముఖ్యంగా ఏంటంటే మీకు కొబ్బరి కమ్మదనం వస్తుంది, తర్వాత చట్పటాగా మనం చాట్ మసాలా వేసాం, మిరియాల పొడి కొంచెం ఘాటు తెలుస్తుంది. అవును, సో అవన్నీ మిక్స్ చేసాం కాబట్టి బాగుందండి. దానిమ్మ కూడా మనకి అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదండి, ఈ సలాడ్ చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీ కూడా. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీ కేసి సంరక్షణ కోసం ఈ చిట్కా. మందార పాకుల్ని మెత్తగా రుబ్బి కుంకుడుకాయ రసంలో కలుపుకుని తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టులోని మురికంతా వదిలిపోయి జుట్టు సిల్కీగా షైనింగ్ గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ కొంచెం కారంగా. మరి కొంచెం కారంగా సెగ్మెంట్ లో షెఫ్ ఏ వంటని పరిచయం చేయబోతున్నారో చూసేద్దామా? కొంచెం కారంగా. ఇప్పుడు మన కొంచెం కారంగాలో మీరు కారంగా ఏం చేయబోతున్నారు? ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నామండి. బెండకాయతో బజ్జీలు. బెండకాయతో బజ్జీలు మనకి స్పైసీ ఉంటాయా అండి? సో దాంట్లో కొంచెం మనం మసాలా కూడా స్టఫ్ చేసుకుంటాం. సో అక్కడ కొంచెం స్పైసీగా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇవి కూడా కొంచెం కారంగానే ఉంటాయి. ఓకే, మరి కొంచెం కారంగాలో బెండకాయ బజ్జీలు తయారు చేసుకోబోతున్నాం. అవునండి. ఓకే, మరి బెండకాయ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెండకాయ బజ్జీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వేయించిన నువ్వులు 1/2 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. రాజుగారు, మరి వేడివేడిగా బెండకాయ బజ్జీలు తయారు చేసుకుందామా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా నేను ఒక మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఓకే, సో దీంట్లో ఎండుమిరపకాయలు, వేయించిన నువ్వులు, వాము, కొద్దిగా ఉప్పు. ఓకే, ఎండుమిరపకాయలు, వేయించిన నువ్వులు, వాము, ఉప్పు అండి. సో ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఓకే, సో దీంట్లో చింతపండు గుజ్జు, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎస్ అండి. సో ఇది మనం బెండకాయ మధ్యలో కూరుకుంటాం. ఓకే, సో అలాగే బెండకాయలు కూడా ఇలా చీలికలుగా కట్ చేసి ఓకే, కొద్దిగా నూనె వేసి వేయించి పెట్టుకోవాలి. అంటే కొంచెం సాఫ్ట్గా రావాలి మనకు. ఓ, సో నూనెలో వేసిన తర్వాత బజ్జీలు కాబట్టి లోపల కొంచెం పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి ముందుగానే కొంచెం వేయించుకుంటాం. సో బెండకాయలు ముందుగానే ఘాట్లు పెట్టుకుని వేయించుకుని పెట్టుకున్నాం. అవునండి, కొద్దిగా నూనె వేసి. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నామండి. ఆయిల్ వేసేసేనా? వేసి సరిపోతుందా అండి? మొత్తం వేసేసి. డీప్ ఫ్రై కదా, కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఓకే, శనగపిండి, ఉప్పు, కారం, అలాగే కొద్దిగా వాము. సో మనం బజ్జీలు చేసుకునేటప్పుడు వాము యూజ్ చేసుకుంటే బెస్ట్. సో కొంచెం హెవీ ఫుడ్ కాబట్టి డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది బాగా. ఓకే, బాగా కలిపేసి మనం నీళ్ళు పోసుకొని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. సో జారుగా కలుపుకోవాలి. నార్మల్ గా మనం బజ్జీల పిండి కలిపినట్టే కదా దీనికి కూడా? సేమ్. సో కొంచెం డిఫరెంట్గా మనం బెండకాయ మధ్యలో మసాలా కూరుకొని తయారు చేసుకుంటున్నాం. ఓకే, బెండకాయలతో చేసుకుంటే మనకి అంత
స్పైసీ వస్తుందా అండి? నార్మల్గా మనం పచ్చిమిరపకాయలతో చేసుకుంటాం బజ్జీ మిరపకాయలతో. సో ఇక్కడ ఏంటంటే మనం మసాలా ఏదైతే తయారు చేసామో దాంట్లో మనం ఎండుమిరపకాయలు వేసాం కదా, సో ఆ స్పైసీ సరిపోతుందండి. ఓకే, కొంచెం ఆ ఘాటు ఉంటుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం బెండకాయలు మధ్యలోకి చీల్చి వేయించి పెట్టుకున్నాం కదా, సో వీటి మధ్యలో మనం సిద్ధం చేసుకున్న నువ్వులు ఎండుమిరపకాయలు స్టఫ్ చేసి మసాలా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి. నువ్వులు ఎండుమిరపకాయలు వేసి వాము వేసుకున్నాం అంతే కదా. ఇంకే వెజిటేబుల్ని కూడా ఇలా చేసుకోవచ్చు, స్టఫింగ్ చేసుకొని మనం బజ్జీలాగా. దొండకాయలు చేసుకోవచ్చు. ఓకే, వంకాయ బాగుంటుందేమో కదా. వంకాయల్లో కూడా చేసుకోవచ్చు అండి, కొంచెం చిన్న సైజువి లేతవి తీసుకుని. మీరు బెండకాయ స్పెసిఫిక్గా ప్రిఫర్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా అండి? అంటే ఈ ఫ్లేవర్ కూడా కొంచెం బాగుంటుంది. చాలా మందికి తెలియదు అసలు బెండకాయలు అనగానే పులుసులు కానీ వేపులు కానీ అవే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా బజ్జీలుగా కూడా తీసుకుంటే బాగుంటుంది. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ బాగా వేడి కావాలి. బట్ మనకు ఆయిల్లో వన్స్ వేసిన తర్వాత ఫాస్ట్గా అయిపోతుందేమో కదండి? ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టాం కాబట్టి బెండకాయ. కొంచెం ఆ పై పూత పిండి కొంచెం మనకు ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఓకే, ఇది క్రిస్పీగా వస్తుందా అండి లేకపోతే మనకు నార్మల్గా? కొంచెం నార్మల్గానే. ఓకే, కొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకుంటే కొద్దిగా మనం దీంట్లో బియ్య పిండి యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. సో మనకు అప్పుడు ఫ్రై లాగా బాగుంటుంది. ఎస్, అంటే ఒక్కొక్క చాయిస్ ఒక్కోలాగా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే అప్పుడు కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్కటిగా చేసేసి ఆయిల్. సో ఇవి కూడా మనకి మిరపకాయ బజ్జీలాగే ఉన్నాయి చూడ్డానికి. సో కలర్ చేంజ్ అయిపోతుందా లేకపోతే మనం లైట్ గా చేసుకుంటే సరిపోతుందా ఫ్రై? కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఓకే, స్టార్టింగ్ కొద్దిగా మనం స్లో ఫైర్లో చేసుకొని ఆ తర్వాత ఫ్లేమ్ పెంచుకోవాలి. సో లోపల నుంచి మొత్తం బాయిల్ అవ్వడానికి. ఎస్, ఇది అంటుకుంటుందా అండి లోపల శనగపిండి ఒక బజ్జీకి ఇంకో బజ్జీకి అలా? అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసినప్పుడు అంటుకుంటుందండి. కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఈజీగా దాన్ని సపరేట్ చేయొచ్చు. సో మైదా మనం అంటే శనగపిండి నార్మల్గా అంటుకుంటుంది కదా మనకి ఫాస్ట్గా. అయిపోయిందా రాజు గారు? సరిపోతుందండి. సో ఫ్రై అయిపోయాయి నీట్గా. ఎస్, ఓకే, ప్లేట్ ఇస్తారా? క్రిస్పీగానే వచ్చింది కదా మనకి, కొంచెం లైట్గా ఉంటుంది. అంటే నాకు నార్మల్గా బెండకాయ మనకి ఆయిల్లో వేయగానే క్రిస్పీ అవుతుంది కదా ఆటోమేటిక్గా అలా. సో ముందుగా కూడా కొంచెం మనం వేయించుకున్నాం కదా, సో అక్కడ దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం లైట్గా క్రిస్పీగా వస్తుంది. ఓకే, ఓకే అండి, బజ్జీలు రెడీ. ఓకే, బెండకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. మరి దీన్ని తయారు చేసుకునే విధానాన్ని మరోసారి చూద్దాం. బెండకాయ బజ్జీలు తయారు చేసుకునే విధానం. ముందుగా బెండకాయలు స్టఫింగ్ కి వీలుగా చీలికలుగా కట్ చేసి నూనెలో కొద్దిగా వేయించి ఉంచాలి. వేయించిన నువ్వులు, వాము, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పౌడర్ లా చేసుకోవాలి. దీనిలో చింతపండు గుజ్జు కలిపి ముందుగా సిద్ధం చేసుకున్న బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. స్టఫ్ చేసుకున్న బెండకాయలను ఈ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బెండకాయ బజ్జీలు రెడీ. బెండకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దామా? చాలా టేస్టీగా ఉందండి. వెరైటీ ఫ్లేవర్ అనిపిస్తుంది ఆ బజ్జీతో పాటు బెండకాయ టచ్ అవ్వడం. బికాజ్ మనకి ఎప్పుడు పచ్చిమిర్చి టచ్ అవ్వడం అవే తిని తిని. సో మధ్యలో మనం అది నువ్వుల పేస్ట్ తర్వాత దాంట్లో
ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా, అవునవును. సో ఆ ఘాటు కూడా లైట్ గా తెలుస్తూ. నేను అడిగాను కదా స్పైసీగా ఉంటుందా అని, చాలా స్పైసీగా ఉంది, చాలా Okay. టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే, బెండకాయ బజ్జీలు మరి మీరు కూడా తయారు చేసేసుకుంటారు కదా, మరి మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కస్టర్డ్ తయారు చేసేటప్పుడు అందులో షుగర్తో పాటుగా కొద్దిగా తేనె కూడా కలిపితే ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ వెరైటీ వంటకం. వెరైటీ వంటకంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చి మనకి ఏ వంటని పరిచయం చేయబోతున్నారో చూద్దామా? ఈ రోజు మన వెరైటీ వంటకంలో మనకు వెరైటీ వంటను చూపించడానికి అన్నపూర్ణ గారు వచ్చారండి, మౌలాలి దగ్గర నుంచి. హాయ్ అన్నపూర్ణ గారు. హాయ్, ఈ రోజు మాకు ఏ వంటని పరిచయం ఇవాళ చేయబోతున్నారు? బేబీ కార్న్ అండ్ మష్రూమ్ కర్రీ అండి. బేబీ కార్న్ అండ్ మష్రూమ్ Yeah, కర్రీ. ఈ ah. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే, మరి వంట స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సరే, ముందుగా బేబీ కార్న్ అండ్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేబీ కార్న్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, మష్రూమ్స్ 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. అన్నపూర్ణ గారు, స్టార్ట్ చేద్దామా? అలాగే ముందుగా ఏం చేసుకోవాలి? గ్యాస్ స్టవ్ అంటించుకుందామండి. ఓకే, ముందుగా స్టవ్ అంటించుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. సో ఇది కొంచెం బాగా వేగే వరకు కొంచెం కలపాలి. ఆయిల్ కొంచెమే వేసాం, సరిపోతుందా? చాలండి, చాలు. ఓకేనండి, కొంచెం వేగింది. ఇప్పుడేమో మనం ఇందులో పేస్ట్ వేసుకుందామండి. దీంట్లోనేమో పుదీనా, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసిందండి ఇది. ఓకే ఓకే, సో ముందుగా ఈ పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. కొంచెం వేయించేసి జస్ట్ కొంచెం ఒకసారి ఇలా ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏమేమి వేసారండి? ఉల్లిపాయ, టమాటా, పుదీనా, కొంచెం జీడిపప్పు, ఓకే, పచ్చిమిరపకాయలండి, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం ఇవన్నీ వేయించి ఒకసారి పేస్ట్ చేశాను. ఓకే, ఫైన్. సో పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేయాలి. అంటే ఆల్రెడీ కాస్త ఫ్రై చేసాం కాబట్టి పచ్చి వాసన అది పోతుంది. ఓకే, కొంచెం మనకి ఈజీగా కూడా అవుతుంది అనమాట ఇది. ఎక్కువసేపే ఉండాల్సిన అవసరం లేదండి, తొందరగా అయిపోతుంది మీకు. తర్వాత ఇందులో మష్రూమ్స్ ముందుగా వేడి నీళ్ళలో వేసి బాయిల్ చేయాలి. అవునండి. మష్రూమ్ కాంబినేషన్ అంటే చాలా మంది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అవునండి. దాంతో బేబీ కార్న్ కాంబినేషన్ అంటే మనకి ఇప్పుడు పిల్లలకి అది పెడితే మంచి బలం కదండి ఇది. తర్వాత బేబీ కార్న్ కూడా వేసుకోవాలండి. ఇది కూడా బాయిల్ చేసిందే. సో బేబీ కార్న్, మష్రూమ్ రెండు బాయిల్ చేసి పెట్టుకున్నాం. అవునండి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? దీని మామూలుగా జనరల్గా ఐడియాతో చేశానండి ఇది. రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి మష్రూమ్ ఎప్పుడు వేయలేదు, బేబీ కార్న్తో చేసాం. కానీ జస్ట్ మష్రూమ్ కూడా యాడ్ చేస్తే పిల్లలకి మంచిది కదా, వాళ్ళు ఇలా అయితే తింటారు. కొంచెం బేబీ కార్న్ తింటారు కానీ మష్రూమ్ తక్కువ కదా, కొంచెం ఇలా మిక్స్ చేస్తే బాగుంటుందని కొంచెం ఐడియా. పేస్ట్ వేరే వంటల్లో ఎప్పుడన్నా వాడేవాళ్ళ? వేస్తామండి. కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీగా వస్తుంది. కర్రీ మనకి గ్రేవీ ఉంటుందా? కొంచెం గ్రేవీగా వస్తుందండి. కొంచెం వాటర్ పోసుకుంటే సో కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టు. 1 నిమిషం జస్ట్ కొంచెం. ఇందులో అన్ని ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, స్పీడ్గా కూడా అయిపోతుంది. ఓకే, సో అయిపోయిందండి. జస్ట్ ఇంకా మసాలా పౌడర్ వేసేసుకుందాం కొంచెం. సో మనం గ్రేవీ చేసింది కాకుండా మళ్ళీ గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొంచెం కొత్తిమీర ఓకే లాస్ట్లో, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ మామూలుగా దేంట్లోకైనా బాగానే ఉంటుంది. సో మనకి మష్రూమ్స్ తినని వాళ్ళు లేకపోతే ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకుంటే బేబీ కార్న్ కాంబినేషన్ తో అసలు మనకు పెద్దగా అనిపించదు, మష్రూమ్ సెపరేట్ గా తెలియదు. అదే
మా పిల్లలు అయితే తినరండి. జస్ట్ ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇలా చేస్తే బాగుందని చెప్పేసి అసలు ఇందులో బేబీ కార్న్ ఒకటే ఉందని చెప్పి అని చెప్పేసి అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఓకే, సర్వింగ్ బౌల్ లో తీసుకున్నామా? ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం గ్రేవీగా కూడా చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. సో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా గార్నిష్ చేసుకోండి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే కొంచెం. అయిపోయిందండి, రెడీ. బేబీ కార్న్ అండ్ మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఓకే, బేబీ కార్న్ అండ్ మష్రూమ్ కర్రీ అవునండి. చాలా కొత్త వంటకం, అలాగే చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది. జస్ట్ ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, సో బేబీ కార్న్ అండ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. బేబీ కార్న్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మష్రూమ్ తరిగి ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, జీడిపప్పు కొద్దిగా వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఉడికించిన మష్రూమ్, బేబీ కార్న్ వేసి తగినన్ని నీళ్లు పోసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై గరం మసాలా వేసి కలిపి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, బేబీ కార్న్ మష్రూమ్ కర్రీ రెడీ. చూసారు కదండి బేబీ కార్న్ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అన్నపూర్ణ గారు, మీరు కూడా టేస్ట్ చేయండి. ఫస్ట్ మీ చేయండి, ఎలా ఉందో చెప్పండి. అద్భుతంగా ఉంది. ఓకేనండి, నాకైతే చాలా నచ్చేసిందండి. ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. బేబీ కార్న్ తో మష్రూమ్ చేశారు కదా, బాగుంది. అండ్ మీ పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ ఇచ్చింది, చాలా బాగా చేశారు. చూసారు కదండి బేబీ కార్న్ మష్రూమ్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. మరి ఇప్పుడు చిట్కా చూద్దామా? మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఉల్లిపాయల్ని తరిగేటప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ముందుగా ఉల్లిపాయని మధ్యలోకి కట్ చేసి నీళ్ళల్లో ఉంచి కొద్దిసేపటి తర్వాత తరిగితే గనక కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉంటాయి. ఓకే అండి, మంచి చిట్కా చూసారు కదా. అన్నపూర్ణ గారు, ఈరోజు మాకు మంచి వంటను పరిచయం చేసినందుకు మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి ఒక బ్యూటిఫుల్ సారీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు కట్టుకున్న చీర ఈ చీర మ్యాచ్ అయిపోయింది. అవునా, కానీ బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్స్ ఎ లాట్ అండి. చూసారు కదా ఈరోజు 4 వంటకాల్ని. గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ గారు మనకు తెలియజేస్తారు. ఈరోజు పిండి వంటల్లో చూసిన పుదీనా క్యారెట్ బిర్యానీ. ఓకేనండి, బిర్యానీలు మనము ఇలా రకరకాలుగా వెజిటబుల్స్లో వాడుకుంటూనే ఉన్నాము. చక్కటి కాంబినేషన్స్ కూడా మనం చూస్ చేసుకొని చేస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక మంచి కాంబినేషన్. పుదీనా, క్యారెట్, బంగాళదుంపలు. పుదీనా గ్రీన్ కలర్లో ఉంటుంది, క్యారెట్ మనకు ఒక అంటే రెడ్ కానీ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, బంగాళదుంపలు ఎల్లో కలర్లో ఉంటుంది. విజువల్ బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనము ఇప్పుడు ఏది మంచిదో అది తినడానికి మనకు తెలుసు, సాధారణంగా ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ ఎలాంటి ఒక సైకాలజీలో ఉంటామంటే మనకు చూడడానికి చక్కగా అనిపిస్తేనే మనం దాన్ని ట్రై చేస్తాం, అంటే ఇన్వైటింగ్గా ఉంటుంది. ఈ విజువల్ ఇంపాక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక డైనింగ్ టేబుల్ మీద ఉన్నాం, 4-5 డిష్లు ఉన్నాయనుకోండి, మనకి ఇలా కలర్ఫుల్గా కనిపించే డిషెస్ ఇమీడియట్గా మన బ్రెయిన్ ఇన్వాలంటరీగా పెద్ద ఆలోచించకుండా కూడా మనం దాన్ని ట్రై చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు గమనించండి, మీరు ఎప్పుడైనా కూడా ఒక 2 minutes ఆలోచించండి, ఇది కరెక్ట్. ఎందుకు ఇప్పుడు ఒక డ్రెస్ కొనడానికి కూడా వెళ్తాము, సోబర్గా ఉన్న డ్రెస్సెస్ కంటే కూడా కొంచెం చక్కగా మనకి బ్రైట్గా విజువల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న కలర్స్ మీద మనకి ఎందుకు ఇష్టం అంటే దిస్ ద రీజన్. ఆహారం కూడా అలాగే. సో ఇలాంటి బ్యాలెన్స్డ్ డయట్లో మనము ఈ కాన్సెప్ట్ మీద కూడా మనం ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది పిల్లలకు కూడా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సలహా, ఈ పుదీనా, ఈ క్యారెట్ను, ఈ బంగాళదుంపలు జస్ట్ 70% బాయిల్ చేసి తర్వాత మనం ఈ బిర్యానీలో, అంటే ఎలాంటి రెసిపీ అయినా కూడా దాన్ని ఓవర్ కుక్ చేయకుండా చూసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ అనేది మనకు ఉంటుంది. న్యాచురల్గా తీసుకోండి. ఒక యాపిల్, వాటర్ మెలన్ స్లైస్ ఒకటి, తర్వాత ఒక పేర్,
ఒక్కొక్కటి ఒక కలర్లో ఉంటుంది కదా, ఒక బనానా ఎల్లో కలర్లో. అలా మనం ఒక బౌల్లో పెడితే కూడా మనకి ఎంత చక్కగా అనిపిస్తూ ఉంటుంది చూడటానికి. ఇమీడియట్గా మనకు తినాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రిపేర్డ్ ఫుడ్, వండిన ఆహారం కూడా అలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక కొంచెం కారంగాలో చూసిన బెండకాయ బజ్జీలు, ఇలాంటివి మాత్రం నిజంగా నేను రికమెండ్ చేయనండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్ తీసుకోవడం వలన వచ్చే ఒక, చెప్పాను చాలాసార్లు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోతే ఏమవుతుందంటే, ఒక 60 ఇయర్స్ మనకు ఒక 60 ఇయర్స్ లేడీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్రెడీ బీపీ ఉంది, షుగర్ ఉంది, మళ్ళీ కూడా మనం కొలెస్ట్రాల్ లెవెల్ పెంచితే ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా దెబ్బతింటుంది. ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే మనం ఎంతకాలం బతికినా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఆరోగ్యకరంగా మనం లైఫ్ ఎంజాయ్ చేసే విధంగా మనం ఉండాలి అనేది కాన్సెప్ట్. దానికి వేసే ఫస్ట్ బేబీ స్టెప్, ఫస్ట్ మొదటి అడుగు ఏంటంటే ఇలాంటివి డీప్ ఫ్రై చేయకుండా తినడం అన్నమాట. దాని బదులుగా ఇప్పుడు వెరైటీ వంటకంలో చూసాం కదా, ఈ బేబీకార్న్ మష్రూమ్ కర్రీ, ఇలాంటివి తీసుకుంటే నీట్గా ఉంటుంది, ఆ వెరైటీ కూడా ఉంటుంది. మీకు ఫస్ట్ బైట్ ఏదైనా తీసుకోండి, ఫస్ట్ బైట్ మనకు టేస్టీగా అనిపిస్తుంది. ఈ బజ్జీ కూడా తీసుకోండి, ఒక్క బజ్జీ వరకే మనకు ఆ రుచి అందుతుందన్నమాట. రెండో బైట్కి మనకు అది ఇక రా ఫుడ్ తిన్నా సాధారణంగా ఏమీ వండకుండా ఉన్న ఆహారంలో ఉన్నట్టే ఉంటుందన్నమాట. అంటే బ్రెయిన్కి ఆ కొత్తదనం అనేది ఉండదు. సో మనం ఆ ఫస్ట్ బైట్లోనే మెమరీలోనే ఉండిపోయి ఎక్కువ తినేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా కొంచెం ఆలోచించి స్లోగా నమిలి మెల్లగా ఆస్వాదించి తింటే మాత్రం మనము బజ్జీ ఒక ముక్క కంటే కూడా ఎక్కువ తినలేము. ఇది మీరు ట్రై చేసి చూడండి. దాని బదులుగా ఈ బేబీకార్న్ మష్రూమ్ కర్రీ లాంటివి తీసుకున్నా కూడా మనకు 2, 3, 4, 5 అంటే మనం కడుపు ఫిల్ అయ్యేంత వరకు, పొట్ట నిండేంత వరకు కూడా మనకు చక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా నిజమండి. అంటే స్వీట్స్ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, ఆ మొదటి బైటే మనకు టేస్టీ. ఫస్ట్ బైట్ నోట్లో వేయగానే ఆహా అనిపిస్తుంది. కానీ దాన్ని మళ్ళీ మొనాటనస్గా తింటూ ఉంటే మనకే తెలుసు ఎగుటైపోతూ ఉంటుంది స్వీట్. డీప్ ఫ్రైడ్ ఐటమ్ కూడా అలాగే. సో అలాంటి ఒక ఆప్షన్స్ ఎంచుకోకుండా మనం శుభ్రంగా ఇలాంటి చక్కటి ఆప్షన్స్ ఎంచుకుంటే, కర్రీలు లాంటివి కానివ్వండి, లేకపోతే వేరేదైనా స్టీమ్ చేసినవో లేకపోతే మైక్రోవేవ్ చేసినవి తీసుకుంటే బాగుంటుంది. ఇవాళ నాకు నచ్చిన రెసిపీస్ పుదీనా క్యారెట్ బిర్యానీ, అలాగే మీరు లాస్ట్లో చూసిన బేబీకార్న్ మష్రూమ్ మసాలా, రెండు డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. డిఫరెంట్ వెజిటబుల్స్ వాడి చక్కగా చేశారు. ఆ రెండు రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఇవాళ వంటలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు కూడా మాకు పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.